హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ షెఫ్. నేను మీ లావణ్య. చూస్తున్నారు కదండి, వేడి వేడి ఉప్మాలో అట్లా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ ఉప్మా స్పెషాలిటీ ఏంటిదంటే టమాటో బాత్ ఉప్మా. ఓకే అండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మన రెగ్యులర్ ఉప్మాలా కాకుండా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇది ఎలా చేయాలో మీకు చూపించేస్తాను. చూస్తున్నారు కదండి, మనం బొంబాయి రవ్వ అంటూ తీసుకొని మంచిగా అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అంటే పచ్చివాసన వెళ్ళి మంచిగా ఫ్రై అయిన స్మెల్ అంటూ వస్తుందండి. ఆ స్మెల్ అంటూ మనకు తెలుస్తుంది. ఆ టైంలో మనం తీసేసుకోవాలి. ఓకే అండి, అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఆయిల్ అంటూ వేసేసుకున్న తర్వాత నేను శనగపప్పు అండ్ పల్లీలు ఈ రెండు అంటూ వేసేసుకున్నాను. ఓకే అండి, శనగపప్పు అండ్ పల్లీలు ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచిగా క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అలా మనం మంచిగా నీట్గా అంటూ ఒకసారి కలిపేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర ఈ రెండు వేసేసుకుందాం. ఓకే అండి, అలా ఆవాలు, జీలకర్ర వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అంటూ పచ్చిమిర్చి. మీరు కారం ఎక్కువ తింటే కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. పిల్లలు ఉంటే తక్కువనే వేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు మనం కరివేపాకు అంటూ వేసేసాను. ఓకే అండి, చిల్లీస్ అండ్ కరివేపాకు కూడా మంచిగా ఫ్రై కావాలండి. చూస్తున్నారు కదా, అలా నీట్గా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అండి టమాటో. ఈ టమాటో బాత్కి ఇట్లాగే ఉప్మాని టమాటో బాత్ అంటారండి. ఇలా ఉప్మా టమాటోస్ వేసే టమాటో బాత్. ఓకే అండి, అలా టమాటోస్ అంటూ కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి. ఓకే అండి, అలా మనం టమాటోస్ అంతా నీట్గా వేసేసుకొని కొద్దిగా మగ్గే వరకు మనం టైం ఇద్దామండి. దానికి బిఫోర్ ఉప్మాకి సరిపడా సాల్ట్ అంటూ వేసేసుకుందాం. నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ఒక బౌల్ అంటూ మనం ఉప్మా రవ్వ తీసుకుంటే 3 బౌల్స్ అంటూ వాటర్ అంటూ వేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం పసుపు అంటూ వేసాం. ఓకే అండి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. ఓకే అండి, టమాటోస్ వేసి ఉప్పు వేసి తర్వాత పసుపు అనేది వేసాం. ఓకే అండి, ఇప్పుడు మనం వాటర్ అంటూ యాడ్ చేసేసుకోవాలి. ఓకే అండి, మనం ఏ మెజర్మెంట్ కప్ తీసుకున్నామో దాంతోపాటు 3 గ్లాసెస్ అన్న 3 బౌల్స్ అన్న వాటర్ అంటూ యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, అలా యాడ్ చేసుకున్న వాటర్ మంచిగా బాయిలింగ్ అవుతుంటుంది కదండి. ఇప్పుడు మనం రవ్వ అంటూ వేసేసుకుంటూ కలపాలి. మీకు లాస్ట్ టైం ఉప్మా అంటూ చూపించాను కదండి, రెగ్యులర్ ఉప్మా ఎలాగో సేమ్ ఇది కూడా ఇందులో మనం టమాటో బాత్ అంటే టమాటోస్ అంటూ వేసుకున్నాం. ఇలా మనం ఫాస్ట్గా వేసుకుంటూ కలుపుతుండాలి. ఓకే అండి, ఉండలు కట్టకుండా వస్తుంది ఉప్మా. ఓకే అండి, ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అలా మనం నీట్గా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్ అంటూ క్లోజ్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ అంటూ వేసుకుందాం. ఓకే అండి, మీరు గీ కూడా వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. కొద్దిగా క్యాప్ అంటూ పెట్టేసుకొని కొంచెం ఇలా అవుతుందండి. కొద్దిగా మనకు అట్లా వాటర్ ఉన్న మనం కలిపేసుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది. చూసారు కదండి, వాటర్ ఉట్టి సైడ్సే ఉంది, మధ్యలో అయితే కుక్ అయిపోయింది. ఒకసారి మనం మంచిగా ఒకసారి కలిపేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఒకసారి నీట్గా అలా కలిపేసేసుకుంటే టమాటో బాత్ అంటూ రెడీ అయిపోతుంది. కొద్దిగా 2 మినిట్స్ మళ్ళీ ఒకసారి దమ్ ఇద్దామండి. కొద్దిగా వాటర్ కొంచెం సైడ్స్కి అలా మనకు కనిపిస్తుంది కదా, అట్లా మీకు కూడా అలా వచ్చినప్పుడు కొద్దిగా కలిపేసి దమ్ ఇచ్చేస్తే అయిపోతుంది. చూస్తున్నారు కదండి, ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీ టమాటో బాత్ ఉప్మా అంటూ రెడీ అయిపోయిందండి. మీరు తప్పక ట్రై చేయండి, టేస్ట్ చేయండి, అండ్ మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. ఓకే అండి, చాలామంది నెయ్యి వేసుకొని తినడం ఇంట్రెస్ట్గా ఉంటుందండి. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా నెయ్యి అంటూ వేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లేకపోతే అలాగే కొద్దిగా పచ్చడి అంటూ వేసేసుకొని మీకు నచ్చిన పచ్చడి, ఇంట్లో మామిడికాయ పచ్చడి, టమాటో పచ్చడి మీ ఇష్టం అండి. మీ ఇంట్లో ఏ పచ్చడి అవైలబుల్ ఉంటే ఆ పచ్చడితో నైస్గా తినేసేయండి. వేడిగా తినండి, చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. టమాటో బాత్ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మన ఛానల్లో మంచి రెసిపీస్ అంటూ ఉంటాయి. మీరు తప్పక ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటూ మీకు వచ్చేస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ చూసేవారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అండ్ చూస్తున్నారు కదా, ఏమి టేస్టీ ఉప్మా అంటూ టేస్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. నమస్తే.